భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒక పెద్ద నోటు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయగలిగే స్థాయిలో అందుబాటులో ఉండే తక్కువ ధర ఎలక్ట్రిక్ కార్. ప్రస్తుతం దేశంలో విక్రయానికి ఉన్న చాలా ఎలక్ట్రిక్ కార్లు 10 లక్షల కంటే ఎక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. దీంతో పెట్రోల్ లేదా సీఎన్జీ కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే అనేక మంది వినియోగదారులు ఇంకా వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో 15 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లకు అందిస్తున్న కంపెనీల సంఖ్య కూడా చాలా పరిమితంగానే ఉంది. ప్రధానంగా టాటా మోటార్స్, ఎంజీ మోటార్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే ఈ విధంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే ధరను తగ్గించి 10 లక్షల లోపు పరిశీలిస్తే పరిస్థితి ఇంకా ఆసక్తిగా కనిపిస్తుంది. ఈ విభాగంలో టాటా మోటార్స్, ఎంజీ మోటార్కు చెందిన కొద్ది మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే దేశంలో అత్యధిక మంది కొనుగోలుదారులు ఉన్న బడ్జెట్ కార్ల సెగ్మెంట్లో ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల ఎంపికలు చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో 10 లక్షల లోపు ధర గల పెట్రోల్ కార్ల మార్కెట్ అత్యంత పెద్దది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హుండై కంపెనీలు ఈ విభాగంలో లక్షల సంఖ్యలో కార్లను విక్రయిస్తున్నాయి. అయినప్పటికీ ఇదే ధరల శ్రేణిలో ఒక పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా పెద్దగా సాహసం చేయలేదు. కారణం బ్యాటరీ ఖర్చులు, తయారీ వ్యయం, లాభదాయకత వంటి అంశాలే. అందువల్ల తక్కువ ధరలో నాణ్యమైన ఎలక్ట్రిక్ కార్ అనేది ఇప్పటికీ భారత మార్కెట్లో ఎదురుచూస్తున్న అతిపెద్ద అవకాశంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ పేరు తరచూ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగంగా ఎదిగిన ఈ సంస్థ చైనా మార్కెట్లో అత్యాధునిక సాంకేతికత కలిగిన కార్లను ఆశ్చర్యకరంగా తక్కువ ధరలకు విక్రయిస్తోంది. ముఖ్యంగా బీవైడీ సొంతంగా బ్యాటరీలను తయారు చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించగలుగుతోంది. ఇదే సంస్థకు ఇతర కంపెనీలపై ఉన్న ప్రధాన ఆధిక్యంగా చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బీవైడీ చైనాలో విక్రయిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని భారతదేశానికి తీసుకురావచ్చనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ కారు భారత మార్కెట్లో అడుగుపెడితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ధరల సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 10 లక్షల లోపు లేదా ఆ స్థాయికి దగ్గరగా ధర నిర్ణయిస్తే మధ్యతరగతి ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మరింత పెరగవచ్చు. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీకి చెందిన అత్యంత అమ్మకాలు తెచ్చిపెట్టిన సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో బీవైడీ సీగల్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మోడల్ డాల్ఫిన్ మినీ పేరుతో విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ కారును భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చైనా మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ధర భారత కరెన్సీలో లెక్కిస్తే సుమారు 9 లక్షల పరిధిలోనే ఉంది. ఇదే ధరలో భారతదేశంలో విడుదలైతే సంచలనం సృష్టించవచ్చు. భారత మార్కెట్లో సీగల్ ప్రవేశంపై ఊహాగానాలు పెరగడానికి ముఖ్యమైన కారణం బీవైడీ ఇటీవల సీగల్ పేరును భారతదేశంలో ట్రేడ్ మార్క్ చేయడం. సాధారణంగా ఏదైనా కంపెనీ కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టే ముందు ఆ మోడల్ పేరును ట్రేడ్ మార్క్ చేయడం ఆనవాయితీ. దీంతో బీవైడీ కూడా భవిష్యత్తులో ఈ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందా అనే చర్చ మొదలైంది.